వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదలవ్వబోతున్నాయి, అలాగే ఆ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది అన్న అంశాలను తెలుసుకుందాం. ముందుగా మనం టెట్ అని గనక గూగుల్లో టైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా టీజీ టెట్ అన్నటువంటి వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇది అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. https://tgtet.apt.online.in ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఉంది. ఇక్కడ హాల్ టికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చో మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. 11వ తారీఖు మనకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ మనకు దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది వస్తుంది. ఒక్కసారి ఇది గమనించండి. ఎగ్జామినేషన్ షెడ్యూల్ మనకి ఏ విధంగా ఉందో, షిఫ్ట్లో ఏ షిఫ్ట్ ఏ పరీక్ష జరుగుతుంది ఇవన్నీ కూడా వివరంగా ఇచ్చారు. 18వ తారీఖు నుండి 30 తారీఖు వరకు మనకు పరీక్షలు అనేవి జరగనున్నాయి. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. షిఫ్ట్ 1 9 గంటల నుండి 11:30 గంటల వరకు. షిఫ్ట్ 2 అయితే మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 గంటల వరకు పరీక్ష అనేది జరగనుంది. ఇక పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ అంటే దాదాపుగా ముందు ఒక 2 రోజుల పాటు మొత్తం మ్యాథ్స్ సైన్స్ వారికే కేటాయించడం అయితే జరిగింది. మీరు జిల్లాలు కూడా ఇక్కడ గమనించాలి. ఏ జిల్లా వారికి ఎక్కడ ఏ రోజు ఉంది అనేది చూడొచ్చు. తర్వాత 20వ తారీఖు నుండి పేపర్ 1 అంటే ఎస్జిటి వారికి పేపర్ 1కి సంబంధించి 23 అంటే ఒక 2 రోజుల పాటు దాదాపుగా పేపర్ 1కి సంబంధించి కేటాయించారు. మొదటి రోజు 2 షిఫ్ట్లలో ఇంగ్లీషు తెలుగు మీడియాలకి, అలాగే 23వ తారీఖులో హిందీ కన్నడ మిగతా మీడియంకి సంబంధించినటువంటి వారికి అన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి. తర్వాత 24 రోజు పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ ఇచ్చారు. అలాగే 24, 27 వరకు మనకు పేపర్ 1 ఇవ్వడం జరిగింది. ఇక సోషల్ స్టడీస్ చివరిలో ఇచ్చారు. 28, 29, 30 తారీఖుల్లో మనకి సోషల్ స్టడీస్ అనేది జరుగుతుంది. చివరగా 30 తారీఖు షిఫ్ట్ 2లో ఈ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ సైన్స్ మొత్తం మిగతా మీడియాలు ఎవరైనా అప్లై చేస్తే వారికి చివరి రోజు పరీక్ష అనేది ఉంటుంది. అంటే 18 నుండి 30 తారీఖు వరకు మనకు పరీక్షలు అనేవి జరగనున్నాయి. ఇక హాల్ టికెట్స్ అయితే రేపటి నుండి అంటే 11వ తారీఖు నుండి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ప్రింట్ అప్లికేషన్, ఓల్డ్ టెట్, అలాగే ఇక్కడ హాల్ టికెట్స్ అని కనిపిస్తుంది. దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక ఒకసారి పరీక్షకు వెళ్ళే ముందు మీరు తప్పకుండా మాక్ టెస్ట్ అయితే ఒకటి రాయాలి. రాసి ఒకసారి సాధన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆన్లైన్ పరీక్ష కాబట్టి ఈ విధంగా మనకి ఆన్లైన్ పరీక్షలో విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్, మనకు ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ టైప్ అయ్యి ఉంటుంది. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా పాస్వర్డ్ వాళ్ళు చెప్తారు. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే ఇలా మనకు విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే ఏ విధంగా ఏ రంగులో కనిపిస్తే ఏ రకంగా అనేది. పొరపాటుగా మనం ఏదో క్లిక్ చేసామని అనుకుంటాం కానీ ఆన్సర్ చేయకపోవచ్చు. అప్పుడు రెడ్ మార్క్ కనిపిస్తే ఆన్సర్ అనేది చేయలేదని, అంటే మనకు గ్రీన్ మార్క్ కనిపించేలాగా చూసుకోవాలి. ఒకవేళ రివ్యూ కూడా మనం వద్దొచ్చు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి మీరు చూడాల్సి ఉంటుంది. ఇంతకుముందు రాసిన వాళ్ళకైతే ఏమీ అవసరం లేదు. కొత్తగా రాసే వాళ్ళకు తప్పకుండా ఒక్కసారి సాధన చేస్తే బాగుంటుంది. కొత్తగా రాసేవారు, ఇంతకుముందు రాసిన వాళ్ళకైతే అవసరం లేదు, సులభంగానే తెలిసిపోతుంది. ఈ విధంగా మనకి నెక్స్ట్ కొట్టినప్పుడు ఇలా కనిపిస్తాయి అన్నీ కూడా ఆప్షన్స్. మనకు దాదాపుగా 150 మార్కులు కాబట్టి 150 ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి. నేను ఇక్కడ 1వ ప్రశ్న 2వ ప్రశ్న చూడకుండానే 3కు వెళ్ళిపోయాను. అప్పుడు ఈ మధ్యలో మనకి ఈ రకంగా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది అంటే నేను విజిట్ చేయలేదు అని అర్థం. ఇక రెడ్ కనిపిస్తుంది అంటే నేను దానికి సమాధానం పెట్టలేదని అర్థం. ఒకవేళ ఇక్కడ నేను సమాధానం పెట్టాను, పెట్టి కూడా సేవ్ కొట్టకుండా ఇలా వెళ్ళిపోయాను.
అప్పుడు చూడండి సమాధానం పెట్టనట్లుగానే చూపిస్తుంది 2 మార్కులు. కాబట్టి సమాధానం పెడితే ఏం చేయాలి? సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలి. అప్పుడు ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది. ఒకవేళ నేను సమాధానం పెట్టాను కానీ నాకు అనుమానం ఉంది ఇదో కాదు అని, అప్పుడు ఏం చేయొచ్చు? సమాధానం పెట్టాక మార్క్ ఫర్ రివ్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. సమాధానం పెట్టి మార్క్ ఫర్ రివ్యూ కాబట్టి అది మనకు ఎవాల్యుయేషన్కి తీసుకుంటారు. మనకు అవసరం ఉన్నప్పుడు ఈ బ్లూ కలర్ ఏదో ఉంది అని ఇలా దీనిపైన క్లిక్ చేసి వెంటనే మనం దాన్ని సరిదా కాదా అని మనం సరి చేసుకోవడానికి మరొకసారి సమాధానం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ ఆప్షన్ పెట్టలేదు, మార్క్ ఫర్ రివ్యూ కొట్టేశాను, అప్పుడు చూడండి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఇది మార్క్ మనం రివ్యూ కోసం మార్క్ చేశాం కానీ దీనికి మనకు మార్కులు ఒకవేళ కరెక్ట్ అయితే మార్కు రాదు. ఎందుకంటే మన సమాధానమే గుర్తించలేదు కాబట్టి. ఈ విధంగా ఉంటే మనకు మార్కు వస్తుంది. మళ్ళీ మనం దీన్ని చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా ఒకసారి మాక్ టెస్ట్ అయితే రాసి చూసుకుంటే మీకు చాలా సులభం అవుతుంది, మొదటిసారి రాసే వాళ్ళకు మాత్రమే. ఇది మాక్ టెస్ట్కి సంబంధించిన వివరాలు. ఇక లేటెస్ట్ న్యూస్ మీరు అప్పుడప్పుడు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తూ ఉండాలి. ఈ ప్రింట్ అప్లికేషన్ కూడా ఒకసారి మీరు ప్రింట్ తీసి మీ దగ్గర పెట్టుకుంటే మంచిది, ప్రూఫ్గా ఉంటుంది. హాల్ టికెట్స్ అయితే మీకు ఇక్కడే తెలియజేస్తూ 11వ తారీఖు విడుదలవుతుందని. ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా చూసాం. నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సిలబస్ కాపీ ఇన్ఫర్మేషన్, అలాగే కాంటాక్టర్స్, మాక్ టెస్ట్, ఇక్కడే మనం మాక్ టెస్ట్ అనేది కూడా రాయొచ్చు. ఇది రేపు హాల్ టికెట్ విడుదలవ్వబోయే టెట్కు సంబంధించినటువంటి వివరాలు. అలాగే చివరి నిమిషంలో మీరు తెలుగుకు సంబంధించి టెట్లో మనకు తెలుగు 30 మార్కులు ఉంటాయి కాబట్టి చివరి నిమిషంలో మీరు రివిజన్ చేయాలనుకుంటే క్విక్ రివిజన్ కోసము మీరు ఎస్ఆర్ తెలుగు ఎజు అని ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వీడియోస్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యూట్యూబ్ పైన క్లిక్ చేస్తే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కూడా ఎస్ఆర్ తెలుగు ఎజు అని మీరు టైప్ చేయొచ్చు. ఈ విధంగా ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ప్లేలిస్ట్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఈ ప్లేలిస్ట్లు అన్నింటిలో కూడా సోషల్ కంటెంట్ ఉంది. ఇది కూడా మీరు ఒకసారి ఉపయోగపడుతుంది. పేపర్ టు సోషల్ రాసే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఇవి నేను సొంతంగా తయారు చేసుకున్న నోట్స్ని మీకోసము చెప్పడానికి ప్రయత్నించాను. అంటే 6 నుండి 10 తరగతుల మొత్తం సోషల్ కంటెంట్ ఇందులో మీకు లభిస్తుంది. తర్వాత ఈ అలంకారాలకు సంబంధించి చూడాలంటే ఇది ఓపెన్ చేయొచ్చు. సమాసాలకు సంబంధించి సంధులు, ఛందస్సు ఇలా విడివిడిగా మీకు ప్లేలిస్ట్లు అనేది ఉన్నాయి. దేనిపైన అనుమానం ఉందో అది మీరు ఒకసారి వింటే క్విక్ రివిజన్ అయితే అవుతుంది. తర్వాత టెట్ డిఎస్సి అన్నటువంటి ఇక్కడ ఉన్న ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మీకు అనేకమైనటువంటి వీడియోలు ఉన్నాయి. ఇందులో మీరు ఒకసారి గమనించండి. అలంకారాలు నేర్చుకోండి 10 నిమిషాలు. ఈ అలంకారాలకు సంబంధించి 10 నిమిషాల వీడియో మొత్తం అలంకారాలు. తప్పకుండా ఇందులోంచి మీకు అలంకారాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మరొకటి సమాసాలు 8 నిమిషాల్లోనే అన్ని సమాసాలు వివరించడం జరిగింది. అలాగే ఛందస్సు 10 నిమిషాల్లోనే మొత్తం రివిజన్ అయిపోతుంది. క్విక్ రివిజన్. వర్ణమాల, తప్పకుండా వర్ణమాల నుంచి ఒక ప్రశ్న వస్తుంది. సంధులు 23 నిమిషాలు, అంతే 23 నిమిషాలు అన్ని సంధులు ఇందులో ఉంటాయి. ఇక పేపర్ 1కి సంబంధించి తెలుగు కంటెంట్, పేపర్ 1 తెలుగు కంటెంట్, తెలుగుకి సంబంధించినవి మీకు తప్పకుండా 30 మార్కులు తెలుగుకి కేటాయిస్తున్నాం. కాబట్టి పేపర్ 1కి పేపర్ 2కి అన్నిటికీ ఉపయోగపడే తెలుగు గ్రామర్ ఇందులో ఉంది. మరొకటి చూడండి, తెలుగు శతకాలు, మకుటాలు, కవులు, కాలాలు ఈ వీడియో. ఇందులో మొత్తం 6 నుండి 10 తరగతుల పాఠ్య పుస్తకాలలోని మొత్తం శతక కవుల గురించి, వారి కాలాలు మరియు మకుటం గురించి వివరించి ఇందులో కూడా తప్పకుండా ఒక ప్రశ్న అనేది వస్తుంది. అలాగే కంటెంట్ పాఠ్యపుస్తకాలలో ఉన్నది ఇక్కడ చూడండి. టిఎస్ ఫస్ట్ క్లాస్ 1వ తరగతి పాఠ్యపుస్తకం. అందులో ఉన్న ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులో మీకు వివరంగా తెలియజేశారు. అలాగే డిఎస్సికి నేను చదివిన పుస్తకాల గురించి వీడియో, తెలుగు పాఠ్యపుస్తకాలు ఎట్లా చదివితే మనం మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు, బాల వ్యాకరణం నుంచి సామెతలు, తెలంగాణ సామెతల గురించి తప్పకుండా సామెతల ప్రశ్న కూడా ఉంటుంది. కథా కావ్యాలు, కవుల గురించి, వ్యాకరణము, సామెతలు, జాతీయాల గురించి, 10th క్లాస్ కంటెంట్
చూడండి 10th కంటెంట్, పొంపువాదేశ సంధి, అలాగే తెలుగు వ్యాకరణంలో పారిభాషిక పదాలు, ఇలా మొత్తం పాఠ్యపుస్తకాల గురించి సులభమైన వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి విన్నారంటే చాలు, త్వరగా మీకు రివిజన్ అయిపోతుంది. టెట్లో మీరు మంచి మార్కులు సాధిస్తారు. కాబట్టి ఎవరైతే టెట్ పరీక్ష రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ముందుగానే. ఎందుకంటే తప్పకుండా మీరు క్వాలిఫై అవుతారు కాబట్టి. అలాగే మార్కులు పెంచుకోవాల్సిన వారు కూడా తప్పకుండా పెరుగుతాయి. మీరు నా ఛానల్ కనుక ఫాలో అయినట్లయితే మీరు 30కి 30 మార్కులు తప్పకుండా సాధిస్తారు. కాబట్టి వీడియోలని చూడండి, మంచిగా క్విక్ రివిజన్ అయితే చేయండి. ఒక్క మార్కు కూడా మీకు బయటికి పోయే అవకాశం లేదు. చూడండి, చేమకూర వెంకట కవి, కవుల గురించినవి, రామాయణంలోని పాత్రలు, ముఖ్యాంశాలు వస్తాయి. ఇవి కూడా మనకి తప్పకుండా ఛందస్సు గురించి, పరవస్తు చిన్నేసూరి, తెలంగాణ కవులు, కాలాలు, రచనలు, బిరుదులు, ఇందులోంచి కూడా తప్పకుండా ప్రశ్నలు వస్తాయి.